హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం నా పర్సనల్ ప్రొనౌన్స్లో ఉన్నటువంటి సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్, పొసెసివ్ కేస్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాము. మన పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏమిటి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని వీటిని అంటాము. మనం ప్రీవియస్ వీడియోస్లో వాటి గురించి మనం తెలుసుకున్నాము. ఈ వీడియోలో సబ్జెక్టివ్ కేసు ప్రొనౌన్స్లో సింగులర్గా ఇచ్చినప్పుడు ఫ్లోరల్గా ఏ విధంగా చేంజ్ అవుతుంది అని, అలాగే ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్లో సింగులర్ అనేది సింగులర్లో ఉన్నటువంటిది ఆబ్జెక్టివ్ ఫ్లోరల్కి వచ్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది, వీటిని గురించి మనం తెలుసుకుందాము. సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్లో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ అయితే ఫ్లూరల్లో ఊయిగా చేంజ్ అవుతుంది. అలాగే సెకండ్ పర్సన్ యూ అనేది సింగులర్ ఉన్నప్పుడు ఫ్లూరల్లో కూడా యూఏ వస్తుంది. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్ సింగులర్గా ఉన్నప్పుడు ఫ్లూరల్ దేగా మారుతుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్, ఫస్ట్ పర్సన్ సింగులర్ మీ అనేది ఫ్లూరల్లో వచ్చేసరికి అజ్గా చేంజ్ అవుతుంది. అదే సెకండ్ పర్సన్ సింగులర్ యూ ఫ్లూరల్లో కూడా యూ. అండ్ థర్డ్ పర్సన్ హిమ్, హర్, ఇట్ ఫ్లూరల్కి వచ్చేసరికి దెమ్ అవుతుంది. పొసెసివ్ కేస్ ప్రొనౌన్స్, ఫస్ట్ పర్సన్ సింగులర్ మై ఫ్లూరల్కి వచ్చేసరికి అవర్. అండ్ సెకండ్ పర్సన్ యువర్ ఫ్లూరల్కి వచ్చేసరికి యువరే అవుతుంది. థర్డ్ పర్సన్ హిజ్, హర్, ఇట్స్ ఫ్లూరల్లో దేర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.